హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన మూవీ దిల్రుబా నిన్న ప్రీమియర్ షో అయితే చూడడం జరిగింది. యాక్చువల్లీ నిన్న నైట్ చెప్దాం అనుకున్నాను కానీ రివ్యూ నిద్ర వచ్చేసి పడుకుని పోయాను అనమాట. సినిమా ఎలా ఉందంటే ఫ్రెండ్స్, అంత బాలేదు అంటే ఇన్ ద సెన్స్ ఓపెనింగ్ సీనే కిరణ్ అబ్బవరం బ్రేకప్ లవ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వాడు కాలేజీకి వెళ్తాడనమాట. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఎవరైతే బ్రేకప్ అయిన అమ్మాయి ఉంటుందో మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత అంతా ఏంటంటే రొటీన్ లవ్ స్టోరీ ఉంటుంది అనమాట. సినిమా అంతా ఏంటంటే స్క్రిప్ట్ కానీ స్క్రీన్ ప్లే కానీ వెరీ స్లో అనమాట, చాలా స్లో. మీకు బోర్ కొట్టేస్తుంది, ఒక కొత్తదనం ఉండదు. రొటీన్ లవ్ స్టోరీస్ ఉంటాయి, ఇంతకుముందు చూసినట్టు ఉంటుంది. ఏదైనా ఉంది అంటే పాజిటివ్ అంటూ ఏదైనా ఉంది అంటే ఇంటర్వెల్ బ్యాంగోడ్ బాగుంటుంది. తర్వాత శామ్ సిఎస్ అనే బీజిఎం ఏదైతే శామ్ సిఎస్ మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎం అయితే మాత్రం హైలైట్ గా ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. బట్ మూవీ వరకు అయితే మాత్రం అసలు చండాలం అనమాట. సినిమా బాగలేదు అసలు. చాలా బోర్ అంటే చాలా బోర్ ఫీల్ అయిపోయాను. సినిమా మొత్తం అంతా ఏంటంటే బోర్ గా ఉంది. అసలు ఒక ఇంట్రెస్టింగ్ సీన్స్ లేవు. అంత వీక్ నరేషన్, వీక్ స్టోరీ టెల్లింగ్ అనమాట. కిరణ్ అబ్బవరం కూడా ఏంటంటే యాక్చువల్లీ ఒక ఎమోషన్ సీన్స్, తర్వాత ఫైట్ సీన్స్ అన్నీ ఉంటాయి. యాంగ్రీ, ఇప్పుడు బేసిక్ గా కిరణ్ అబ్బవరంకి ఒక రెగ్యులర్ గా ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్లోనే ఎప్పుడు డైలాగ్స్ చెప్తూ ఉంటారు అనమాట. అది కోపం అదే యాంగ్రీ అయినా సరే, యాక్షన్ సీన్ ఏదైనా సరే ఒకే డిక్షన్. ఈ డిక్షన్ కొంచెం కిరణ్ అబ్బవరం గారు మారిస్తే కొంచెం బాగుంటది. సో మాడ్యులేషన్ కూడా అంతేం బాగలేదు కిరణ్ అబ్బవరంది. మొత్తానికి ఈ సినిమాకి రేటింగ్ 5 అయితే నేను ఇచ్చేది 1.5 మాత్రం ఇస్తాను. ఎందుకంటే సినిమా అయితే అసలు బాగలేదు, చాలా బోరు. సో ఒకసారి మీరు చూడాలనుకుంటే యూ కెన్ కైండ్లీ గో విజిట్. అండ్ మీరు చూసిన తర్వాత కామెంట్స్ చేయండి. సినిమా అయితే మాత్రం బిలో యావరేజ్ భయ్యా, అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.